హాయ్ ఫ్రెండ్స్, మీ పిల్లలు మంచిగా చదవాలనుకుంటున్నారా? స్కూల్లోనే ఫస్ట్ రావాలనుకుంటున్నారా? మంచి ర్యాంకు తెచ్చుకోవాలనుకుంటున్నారా? మంచి కంపెనీలో మంచి జాబు కొట్టాలనుకుంటున్నారా? మరి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి ఎంతవరకు హెల్ప్గా ఉన్నారో, మరి ఎంతగా సహాయం చేస్తున్నారో తల్లిదండ్రులకి మీకు నేను కొన్ని టెస్టులు పెడతాను. అవి గినక మీరు సక్సెస్ సాధిస్తే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉన్నట్టే లెక్క. పిల్లలకి మొదటి గురువులు అమ్మా నాన్న. అమ్మా నాన్నలు వేసే ప్రతి అడుగుని పిల్లలు గమనిస్తారు. కాబట్టి నేను మీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. అవి గినక కరెక్ట్గా ఉంటే మీ పిల్లలు సక్సెస్లో దూసుకుపోతారు. మంచి జాబ్ వస్తుంది, లైఫ్లో సెటిల్ అవుతారు. మరి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు గొడవ పడవటం, తన్నుకోవటం మరి చేస్తున్నారా? పిల్లలు ఇంటికి రాగానే మరి ప్రేమతో ఆహ్వానించి దగ్గర కూర్చోబెట్టుకొని మరి క్లాసులో ఏం వర్క్ ఇచ్చారు, మరి మీ స్కూల్లో ఏం జరిగింది, మరి ఏం గేమ్ ఆడుకున్నారు అని అడుగుతున్నారా? మరి హోంవర్క్ దగ్గరుండి మరి రాయిస్తున్నారా? మరి వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు ఇప్పుడు కాదని ప్రేమతో తిరస్కరిస్తున్నారా? కసురుకుంటున్నారా? వాళ్ళు ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళమన్నప్పుడు మరి తీసుకెళ్తున్నారా? మరి వాళ్ళు ఏదన్నా ఆట వస్తువులు ఇలాంటివి కొనమని చెప్పినప్పుడు మరి కొంటున్నారా? మరి వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్స్ చూసుకుంటూ వాళ్ళు ఏదన్నా మనల్ని అడిగినప్పుడు కసురుకుంటున్నారా? ఎన్ని గినక మీరు గినక మైనస్లో గినక ఉంటే మీ పిల్లల జీవితం కూడా మైనస్లోనే పడిపోతుంది. ఎందుకంటే పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. మనమే ఇంట్లో కసురుకుంటే బయట కూడా అలానే తయారవుతారు. కాబట్టి తల్లిదండ్రులుగా ముందు పునాది గట్టిగా ఉంటే ఎన్ని స్టేర్లైనా వేసుకోవచ్చు, ఆ బిల్డింగ్ దృఢంగా ఉంటుంది. పిల్లలు సక్సెస్ సాధించాలంటే తల్లిదండ్రులు ముఖ్యంగా మంచి ప్రవర్తనతోటి మెలగాలి, మంచి సలహాలు ఇస్తూ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్లో చాలా వరకు రైట్ అయితే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎవరన్నా పిల్లలతోటి మరి ప్రేమగా మాట్లాడకుండా ఉంటే ఇక్కడి నుంచన్నా మారండి. మీ ఆర్థిక లావాదేవీల కోసం, మీ భార్యాభర్తల గొడవల కోసం పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.